నిన్న నల్లగొండ జిల్లాలో జరిగిన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి బహిరంగ సభ. ఆ సభలో ఒక ముఖ్యమంత్రిగా కాకుండా ఒక చీఫ్ క్యారెక్టర్ లేని ఒక మంత్రి ముఖ్యమంత్రి లాగా మాట్లాడిన విధంగా ఉన్నది. నల్లగొండ జిల్లాకు కాదు, ఆయన ముఖ్యమంత్రి రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా 29 రాష్ట్రాల ప్రజలు ప్రపంచవ్యాప్తంగా కూడా మీడియా ద్వారా కూడా వింటారనే ఒక సోయి లేని ఇంగిత జ్ఞానం లేని ముఖ్యమంత్రి మన తెలంగాణ రాష్ట్రానికి ఉండడం చాలా బాధాకరమైన విషయం. ఎందుకు గత తెలంగాణ సాధించుకొని దాదాపు 2014 నుంచి 24 వరకు కేసీఆర్ గారు చేసిన అభివృద్ధి కార్యక్రమాలు ఏంటి, ప్రజలకు చెందింది ఏంటి, ఇచ్చింది ఏందో అందరికీ తెలుసు. ఈరోజు నువ్వు బూటకపు మాటలతోటి అబద్ధాలతోటి రాజ్యం వెళ్తున్నావు, అంతే తప్ప నువ్వు చేసింది ఏమీ లేదు. కేసీఆర్ గారు రైతులకు కానీ, పసిపిల్లలకు కానీ, ఆడపిల్లలకు కానీ, విద్యార్థులకు కానీ, నిరుద్యోగులకు కానీ, రైతులకు కానీ అనేక రకాల సదుపాయాలు కల్పించి అందరినీ ముందుకు నడిపించాలని చెప్పి తెలంగాణని రైతులు ముందు బాగుపడితే తెలంగాణ రాష్ట్రం బాగుపడుతుందని చెప్పి ఒక ఉద్దేశంతో రైతులకు అనేక రకాల సదుపాయాలు కల్పించుకుంటూ రాష్ట్రాన్ని ముందుకు నడిపించిన మహాత్ముడు మన కేసీఆర్ గారు. దానికి నువ్వు చేసేది ఈరోజు రైతు బంధు శూన్యం, రైతు బీమా శూన్యం. ఇవాళ రైతులకి ఒక యాప్ అని పెట్టి యూరియా దొరకదు, మందు బసాలు దొరకదు, ఇతర పొట్లు దొరకవు, కరెంటు సరిగ్గా లేదు. ఆ యాప్ను మొదలు డీలర్ల దగ్గర యూరియా ఉంటే కదా, స్టాక్ ఉంటే కదా యాప్ పని చేసేది. యాప్లో యూరియా దొరకదు కదా, గోదాముల డీలర్ల దగ్గర యూరియా దొరుకుతుంది. నువ్వు డీలర్ల దగ్గర యూరియా ఉంచకుండా యాప్ అని చెప్పి నీ యాప్ నీది, నీకు చక్కదనం, నువ్వు ఎట్టున్నావో నీ యాప్ కూడా అట్లే ఉంది. నీ పాలనకు నీ యాప్కు సరిపోయింది. మొదలు రైతుల మీద దృష్టి పెట్టాలని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ, నిన్న మా నల్లగొండ మాజీ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలినాడు. జగదీశ్వర్ రెడ్డి గారు ఒక్కడు ఉండి ఒక మంత్రిగా దాదాపుగా మన ఉమ్మడి జిల్లాలో 3 జిల్లాలను ఏర్పాటు చేసి 3 మెడికల్ కాలేజీలు కట్టి, 3 కలెక్టరేట్లు కట్టి, 3 ఎస్పీలు కట్టి, అనేక రకాల నర్సింగ్ కాలేజీలు ఇచ్చి, ప్రతి వాటర్ సమస్య ఇవాళ ఎస్ఆర్ఎస్పి నీళ్లు కూడా తీసుకొచ్చి ఇవాళ సూర్యాపేట జిల్లాని, నల్లగొండ జిల్లాని, భువనగిరి జిల్లాని సస్యశ్యామలం చేసిన ఘనత మా జగదీశ్వర్ రెడ్డి గారికి ఉంది. నీ వెంకరెడ్డికి ఏముంది, నీ ఉత్తమ్ కుమార్ రెడ్డికి ఏముంది, నీకేముందో నా జిల్లాలో మీరు చెప్పండి. మేము ఇది చేసినామని చెప్పే దమ్ము లేని మీ నాయకత్వం అవాకులు చవాకులు పేలుకుంటూ గింత ఉన్నాడు గంత ఉన్నాడు. నువ్వెంత ఉన్నావు? నువ్వు 3 ఫీట్ల కంటే ఎక్కువ లేవు. మా 3 ఫీట్లని మా మంత్రి మీద నువ్వు మాట్లాడే మాటలు మా మంత్రి దగ్గరకు వచ్చి దమ్ముంటే నీ టీం అన్నావు కదా, నువ్వు ఒక గుంపు మేస్త్రి, నా మంత్రివర్గం అంతా నేనే మేస్త్రి, నా జనం నేనే మేస్త్రి అన్నావు కదా. నీ మేస్త్రితనంతో నీ మంత్రివర్గం తీసుకొచ్చి మా జగదీశ్వర్ రెడ్డి గారి ముందర కూర్చొని ఒక్కొక్క దానికి సమాధానం చెప్పే దమ్మున్న మీరు ఎవరో రాని, ఎక్కడికైనా చర్చకు మేము సిద్ధం. మా జగదీశ్వర్ రెడ్డి గారి ముందర మేము కూడా వస్తాం, రెడీగా ఉన్నాం. కానీ మాట్లాడే ముందు ఆలోచించి మాట్లాడాలి. ముఖ్యమంత్రిగా ఉండి కూడా జనం ఏమనుకుంటారు అనే సోయి లేకుండా మాట్లాడే వ్యక్తివి నువ్వు. నీ పరిస్థితి రేపు రాబోయే రోజుల్లో ప్రజలే నీకు సరైన బుద్ధి చెప్తారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ, మా వెంకరెడ్డి గారు ఉన్నారు ఇక దాదాపుగా 1999కి వెళ్ళి ఈ రోజు వరకు అధికారం లేకుండా ఏ రోజు లేడు. కానీ అధికారంలో ఉండి కూడా ఏ ఒక్క కుటుంబాన్ని ఆయన వ్యక్తిగతంగా ఆదుకోవచ్చు, కానీ ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా ఒక్క పని చేసిన దాఖలాలు ఉన్నాయంటే నల్లగొండ నియోజకవర్గం శూన్యం. ఆయన చేసింది ఏమి లేదు. ఆయనకు అనుచర వర్గం ఉన్న త్రిపులార్లు బాగుపడడు తప్ప నల్లగొండలో ఏ వర్గము కూడా సంతోషంగా లేదు. ఆయనకి ఈ రోజు వద్ద పాడుతున్న వాళ్ళు 3 తప్ప మిగతాలో నల్గొండ జిల్లాలో, నల్గొండ నియోజకవర్గంలో ఆయన మంత్రి వల్ల ఒరిగింది లేదు, ఆయన ఎంపీ వల్ల ఒరిగింది ఏం లేదు, ఆయన ఎమ్మెల్యేలుగా ఉండి కూడా నల్గొండకి ఏమి ఉద్ధరించింది కూడా లేదు. ఈరోజు నల్లగొండని అంతా లోకానికి పాతాల లోకానికి దొక్కినట్టుగా తొక్కి నిమ్మలంగా భూపాలరెడ్డి గారు చేసిన అభివృద్ధిని, ఆయన తీసుకొచ్చిన నిధుల ద్వారా చేసిన పనులను రిబ్బన్ కటింగ్ చేసుకుంటూ ఓపెనింగ్ చేసుకుంటూ పోతున్నావు తప్ప నువ్వు చేసింది లేదు, నీ వల్ల అయ్యింది లేదు. ఒక రోడ్డు కూడా ఇప్పటి వరకు నువ్వు నీ సొంత నిధులతోటి స్టార్ట్ చేసి ప్రారంభించింది ఒక్కటేమన్నా ఉంటే చూపి, దమ్ముంటే ఎక్కడికైనా మేము రెడీ.
ఇది వెంకరెడ్డి గారు నీ జీవితం మా అందరు కూడా తెలుసు. నల్లగొండ జిల్లా ప్రజలు కానీ నల్లగొండ నియోజకవర్గ ప్రజలు కానీ కాంగ్రెస్ని ఎట్లా తరిమి కొట్టాలనేది రెడీగా ఉన్నారు. ఈ రోజు ఎలక్షన్ పెడితే కూడా ఏ ఒక్క వర్గం కూడా ఉద్యోగస్తులు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ మహిళలు కానీ ఏ ఒక్కరు కూడా ఒక్క ఓటు కాంగ్రెస్కి వేసే పరిస్థితుల్లో లేదు. మొదలు అది గమనించి మెలగాలి, ప్రజలతోటి ఎట్లుండాలనే ఆలోచనతోటి మీరు ఉండాలి తప్ప మీ ఇష్టానుసారంగా వ్యవహరిస్తే ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం.